హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటున్నాను. మా మేనల్లుడి పెళ్ళి అనమాట. మా రెండో మేనల్లుడి పెళ్ళి. మేమైతే వెళ్తున్నామండి. ఇదిగో ట్రైన్ అయితే ఎక్కాము. ట్రైన్లో సీట్లు అయితే ఖాళీగా లేవు, మేము నిలబడుకుని ఉన్నాము. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి ఉదయం 6:05 ఆ టైంకి సామర్లకోట స్టాండ్లో అయితే దిగాము. అక్కడ దిగేసి బ్రష్లు అయితే చేసుకొని మళ్ళీ బస్సు అయితే ఎక్కాము ఎర్రవరానికి. ఈ బస్సు అయితే ఎలా ఉందంటే ఎక్కడికక్కడ అన్నీ ఇరిగిపోయి ఉన్నాయండి. మీరు చూస్తున్నారు, సౌండ్ అయితే మామూలుగా రాలేదు, అన్నీ ఇరిగిపోయి ఉన్నాయి. మొత్తానికి ఎర్రవరం అయితే దిగేసామండి. దిగేసరికి మా అమ్మాయి అయితే వాంతి చేసేసుకుంది. ఇదిగోండి ఇక్కడ కూర్చొని ఉన్నాను చూడండి. ఈ ఎర్రవరం నుంచి తీసుకెళ్ళడానికి అయితే మా చిన్న మేనల్లుడు ఇంకొక అబ్బాయిని అయితే తీసుకుని వచ్చారండి. ఇక్కడికి వచ్చేసరికి పెట్రోల్ అయితే అయిపోయింది. ఇదిగోండి చివరికి ఇంటికి అయితే వచ్చాము. ఇంటికి రాగానే పెసర దోశలు అయితే తెప్పించారు, పెసర దోశలు, ఉప్మా. ఇదిగోండి రేపు ప్రధానానికి తీసుకెళ్ళడానికి అయితే అరిసెలు అయితే వేస్తున్నారు. ఇదిగోండి అరిసెలన్నీ అయితే పోసి ఇక్కడైతే పెట్టారు. అరిసెలన్నీ వేసిన తర్వాత లాస్ట్ కొద్దిగా మిగిలిపోయిన పిండి ఇలా నూనెలో అయితే వేసి వండుతారండి. ఇది ఇంట్లో ఉన్న చుట్టాల మట్టికి, అంటే మా మట్టికి ఇంట్లో ఉన్న చుట్టాలందరికీ నైట్ కూర వండడానికి అయితే ఇది కానీ వంకాయలు, బంగాళదుంపలు వండడానికి అయితే కోస్తుంది బ్లెస్సి.
నైట్ కొద్దిగా రైస్ మిగిలిపోతే దాన్ని మార్నింగ్ పులిహోరలో అయితే చేస్తున్నారండి. ఇదిగోండి, ప్రధానానికి తీసుకెళ్ళడానికి కొబ్బరికాయలు అయితే రెడీ చేస్తున్నారు అన్నయ్యోళ్ళును. మా సైడ్ అయితే ఎలా చేస్తారు, మీ సైడ్ ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ఇదిగోండి, పెళ్ళి కొడుకు అటు టిఫిన్ చేస్తున్నాడు. ఇదిగోండి, ఇక్కడైతే అరిసెలన్నీ ఒక కళాయిలోకి అయితే నింపుతున్నారు ప్రధానానికి తీసుకెళ్ళడానికి. ఇదిగోండి, ఇక్కడైతే బొందు అయితే సిద్ధం చేస్తున్నారు దారంతో పసుపు రాసి అమ్మాయికి వేయడానికి. ఇదైతే ప్రధానంతో పాటు తీసుకెళ్తారండి. ఇదిగోండి, మేమైతే ప్రధానానికి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయాము. ఇదిగో ముందుగా ప్రధానం అంతా ఒక ఆటోలో అయితే తీసుకుని వెళ్తున్నారు. ఒక 2 ఆటోల్లో అయితే వెళ్ళారు. నేను మా చిన్న మేనల్లుడు అయితే బండి మీద అయితే వెళ్తున్నామండి ప్రధానానికి. లొకేషన్ అయితే చూడండి ఎలా ఉందో బైపాస్లో అనేది.
ఇదిగోండి పెళ్ళికి ముందు రోజు ఈవినింగ్ అయితే ఉల్లిపాయలు అయితే సిద్ధం చేస్తున్నాము మసాలాకి. ఇదిగోండి అక్క అయితే చనిపోయింది, తర్వాత బావగారు అయితే చనిపోయారు. అంటే పెళ్ళి కొడుకు అమ్మ నాన్న అన్నమాట. ఇదిగోండి బూర్లు వండడానికి అయితే ఈ పచ్చెనగపప్పు అయితే అక్కడ ఉడకేసి పెట్టారు. ఇదిగోండి ఎర్లీ మార్నింగ్ అయితే ఉల్లిపాయలు అయితే కట్ చేస్తున్నారు. ఇలాగా ఎర్లీ మార్నింగ్ ఆడవాళ్ళందరూ చుట్టుపక్కల ఉన్న ఆడవాళ్ళందరూ పిలుచుకొని ఉల్లిపాయలు అయితే కట్ చేస్తారు మా సైడు. మీ సైడ్ అయితే ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ఇదిగోండి స్టేజ్ అయితే డెకరేషన్ చేస్తున్నారు. డెకరేషన్ అయితే నాకు బాగా నచ్చింది, స్టేజ్ డెకరేషను. ఇదిగోండి ఇక్కడైతే వంట అయితే సిద్ధం అవుతుంది. ఇదిగోండి ఇదైతే ఉప్మా అన్నమాట. ఇదిగోండి ఇక్కడైతే పెళ్లి బంతులు వేయడానికి భోజనాలు వేయడానికి బూర్లు అయితే వండుతున్నారు. ఇదిగోండి ఇక్కడైతే పాస్టర్ గారు పెళ్ళి కొడుక్కి ప్రార్థన చేసి ఇదిగోండి కళ్యాణ వేదికకి తీసుకెళ్ళడానికి అయితే వచ్చి మొత్తానికి కళ్యాణ మండపానికి అయితే స్టేజ్ పైనకి అయితే వస్తామండి. మొత్తానికి మ్యారేజ్ అయితే అయిపోయిందండి. మ్యారేజ్ అయిపోయింది. ఒక పక్క ఫోటోలు దిగుతుంటే మరో పక్క అయితే భోజనాలు చేస్తున్నారు. ఇదిగోండి ఇక్కడ అన్ని భోజనాలు జరుగుతూ ఉన్నాయి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వివాహం అయితే బాగా జరిగింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.